भुवन चैतन्य प्रसारम् अम्बा शाम्भवी चन्द्रमौळिरबलापर्णा उमा पार्वती काली हैमवती शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी श्रीराजराजेश्वरी श्रीराजराजेश्वरी। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు. ఈరోజు మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ విజయదశమి రోజున శ్రీమాతను రాజరాజేశ్వరిగా అలంకరిస్తారు. రాజరాజేశ్వరి మాత అవతార వైశిష్ట్యం ఏంటో తెలియజేస్తారా? ముందుగా ప్రియమైన ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. దసరా అనగానే విజయదశమి, అపరాజిత ముహూర్తం, రాజరాజేశ్వరి అలంకారం, త్రైలోక్యమోహన చక్రస్వామిని అన్న రూపం, సుభద్ర అన్న పేరిట కుమారీ పూజ చేసేటటువంటి సంప్రదాయం, హస్త నక్షత్రంలో కలశ స్థాపన చేసిన సాధక ప్రపంచం, దసరా లేక విజయదశమి ఉదయ వేళలో శ్రవణ నక్షత్రం తప్పకుండా ఉంటుంది కనుక ఉద్వాసన చెప్పడం, ఇవన్నీ జ్ఞాపకం వస్తాయి. మూలేన స్థాపయే దేవీం పూర్వాషాఢాసు పూజనం ఉత్తరాసు బలిందద్యాత్ శ్రవణేన విసర్జయేత్ అని ఒక ప్రమాణ వాక్యం. ధర్మసింధు అనే గ్రంథంలో ఈ వివరాలన్నీ కూడా మనం గమనించవచ్చు. విజయదశమి విజయాలు అందించేటటువంటి దశమి తిథి. 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు వెరసి 10 ఇంద్రియముల చేత మనం చేసేటటువంటి ఏ పని అయినా కూడా పరిపూర్ణం కావాలి. దసరా దుర్గాదేవి అనుగ్రహం కావాలి. అపరాజితాదేవిగా బాల అన్న స్వరూపంతో ఆరంభం చేసుకొని బాల, గాయత్రి, అన్నపూర్ణ ఈ రూపాలలో వరుసగా చివరగా వచ్చే రూపం రాజరాజేశ్వరి స్వరూపం. శ్యామశాస్త్రి అనే పండితుడు అమ్మను స్తోత్రం చేస్తాడు. త్యాగరాజస్వామి వారు కూడా, అలాగే అనేక వాగ్గేయకారులు కూడా అమ్మను స్తోత్రం చేసేటటువంటి క్రమంలో రాజరాజేశ్వరి నామమే ప్రత్యేకం. శ్రీచక్రరాజసింహాసనేశ్వరి శ్రీలలిత అంబికే. ఈ స్తోత్రంలో, ఈ కీర్తనలో రాజరాజేశ్వరి అన్న శబ్దాన్ని మనం గ్రహించవచ్చు. వేములవాడలో ఆ రాజరాజేశ్వరుడిని కూడా మనం పురుష రూపంలో దర్శనం చేసుకుంటూ ఉంటాం. రాజరాజ శబ్దం పునః పునః రావడంలో ఒక అంతరార్థం ఉంది. రాజిత, రాజపూజిత, రాజయోగ్య, రాజ శబ్దం సింహాసనాధిరూఢగా మనం గమనించేటటువంటి నేపథ్యంలో అగ్రస్థానాన్ని ఈ శబ్దం సూచిస్తుంది. జంతు ప్రపంచంలో ఒక్క జంతువు సింహం మాత్రమే తన మెడను 360 డిగ్రీలు అలా వృత్త రూపంలో తిప్పగలుగుతుంది. చారచక్షువుగా ఒక్క బిందువుతో 360 డిగ్రీలలో ఉండేటటువంటి సమస్త ప్రపంచాన్ని చూచేటటువంటి శక్తి గల దేవతారూపం రాజరాజేశ్వరి. మనకు మానవ మాతృలమైన మనందరికీ 180 డిగ్రీల వరకు మాత్రమే చూడగలం మనం. అంటే కోణమానినిలో ఎడమ నుంచి కుడివైపుకు ఉండేటటువంటి అర్ధగీతగా చూచుకుంటే 180 డిగ్రీల ఎదరగా ఉండే రూపాన్ని మాత్రమే చూడగలం. వెనక ఏం జరుగుతుందో మనకు తెలియదు. అతీతము, రాబోయే భవిష్యత్ కాలము, ప్రస్తుత కాలము మూడింటిలో కూడా చూడగల శక్తి ఒక్క రాజరాజేశ్వరికి మాత్రమే ప్రత్యేకం. కనుక విజయదశమి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రదోష సమయంలో సూర్యాస్తమయానికి 48 నిమిషాల కంటే పూర్వం
ఎవరైతే రాజరాజేశ్వరీ దేవి అన్న పేరిట అమ్మను తలుచుకొని అపరాజిత రూపంగా భావన చేస్తూ జమ్మి వృక్షాన్ని చూస్తారో, చూడడం మాత్రమే అలాంటి వారికి సమస్త విషయాలలో విజయం సిద్ధిస్తుంది అని మహాభారతంలో విరాట పర్వం తెలియజేస్తుంది. 18 పర్వాల ఈ మహాభారతంలో విరాట పర్వం, ఇందులో ప్రప్రథమంగా పాండవులు విజయ అన్న నామంతో మారు పేర్లు పెట్టుకుంటారు. వలలుడు, కంకుభట్టు, బృహన్నల, తంత్రిపాల ఈ పేర్లన్నీ కూడా పౌరాణికంగా కీర్తి పొందినవే. కానీ సంస్కృత భారతంలో 5గురికి విజయ శబ్దంతో గుప్తనామాలు ఉంటాయి. విరాట పర్వం ప్రారంభమే ఈ జమ్మి వృక్షాన్ని తలచుకొని స్మరించి ఆరంభం చేయడం దశమి, విజయదశమి. నేటికి సరిగా సంవత్సర కాలం మనం ఈ అజ్ఞాతవాసాన్ని పూర్తి చేయగలిగితే తప్పక మనం విజయం సాధించగలుగుతాం అనే సంకల్ప దీక్షతో ప్రారంభం అయిన విరాట పర్వం ఒకే ఒక్క సమ్మోహనాస్త్రంతో కౌరవులపైన విజయం సాధించిన అర్జునుడి యొక్క విజయాన్ని, విజయుడు అర్జునుడికి ఉండేటటువంటి 10 పేర్లలో ఒక పేరు. ఈ క్రమంలో విరాట పర్వం ఈ సందర్భాన్ని మనకు గుర్తు చేస్తుంది కనుక విజయదశమి విజయాలను అందించేటటువంటి దశమి. కొత్తగా ఇల్లు కట్టుకుందాం అనుకున్నా, ఉద్యోగంలో ప్రవేశిద్దాం అనుకున్నా, కొత్త చదువు చదవాలి అనుకున్నా, విదేశాలకు వెళ్ళాలి అనుకున్నా, ఏ సంకల్పం ఉన్నా ఆ సంకల్పానికి తగినటువంటి కాగితాలను అమ్మ సన్నిధానంలో ఉంచి, నీ దయ కావాలి తల్లి, ఆవాహనం నజానామి విసర్జనం ఏవం ధ్యాత్వా మహాదేవి యథాయోగ్యం తథాకురు అని స్మరిస్తే ప్రతి సంకల్పాన్ని పరిపూర్ణంగా నెరవేర్చేటటువంటి శక్తి పేరు అపరాజిత. కనుక విజయదశమి నాడు అమ్మను త్రైలోక్యమోహన రూపంలో అర్చన చేసి షడ్రసోపేతమైన పదార్థాలను నివేదనగా సమర్పించి మనం స్వీకరించాలి. అమ్మను విజయదశమి నాడు అర్చన చేస్తే అన్ని విషయాలలో కూడా విజయం లభిస్తుంది. గురుగారు, విజయదశమి రోజు వ్యక్తుల యొక్క దశ దిశలని మార్చేటువంటి శుభకరమైనటువంటి రోజుగా పరిగణిస్తారు. ఈ రోజు ఎటువంటి నియమాలను పాటించాలి? మొట్టమొదటి నియమం పెదవులపైన చిరునవ్వు పోకుండా చూసుకోవడం, సదా చిరునవ్వులు చిందిస్తూ ఉండడం, కోపం మన వద్దకు రాకుండా చూసుకోవడం, వీలైతే మౌనవ్రతాన్ని పాటించాలి కానీ దుర్భాషలను ఆడకూడదు. సాయంత్రం వరకు ఇంటిలో ఉండి సకుటుంబంగా నూతన వస్త్రములు ధరించి దేవతారాధన చేసిన అనంతరం పంచపక్ష పరమాన్నాలను స్వీకరించిన అనంతరం సకుటుంబంగా సీమోల్లంఘనాల పేరిట గ్రామాన్ని విడిచి ఆలయాలకు వెళ్ళి సమీపంలో ఉండే ఆలయమో మరి ఒక చోటో దేవతా దర్శనం చేసుకోవడం. నియమాలన్నింటిలో మొట్టమొదటి నియమం తలంటుకోవడం. ఉదయమే తలంటుకోవాలి. దేహమంతా కూడా నువ్వుల నూనె అలదుకొని శిరస్సు పైన నూనె అంటించే సమయంలో, తాటించే సమయంలో తల్లి, ఇల్లాలు, సోదరి, మహిళ మాత్రమే తల అంటించే శక్తి కలవారై ఉండాలి. మగవారు తలంటే సమయంలో మరి ఒకరికి నెత్తిపైన నూనె పెట్టి అలా రాచకూడదు. మహిళలే శక్తి స్వరూపమే, అపరాజిత స్వరూపమే. వారు తల్లి కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా, అమ్మ కడుపు చల్లగా, నిన్ను నూరేళ్ళు వంశాభివృద్ధికరంగా జీవించెదవుగాక ఇలా ఎన్నో మాటలు చెబుతూ బొట్టు పెట్టిన అనంతరం దేహమంతా కూడా నువ్వుల నూనె అలదుకొని స్నానాదికాదులు పూర్తి చేసుకుని నూతన వస్త్రాలు ధరించాలి. ఉదయమే వస్త్రాలు ధరించాలి. నూతనమైనటువంటివి సాయంత్రం వేళ కాదు. జనాల కోసమో, ఎంటర్టైన్మెంట్ కోసమో, ఆనందం కోసమో అని కాకుండా లక్షణబద్ధంగా, సంప్రదాయబద్ధంగా సంప్రదాయ దుస్తులను ఉదయం ధరించాలి. నూతన వస్త్రములు ధరించిన అనంతరం ఇంటిలో పూజాగృహంలో దీపారాధన చేసి ఇంటిలో ఉండేవారంతా ఆనందంగా నవ్వుతూ వంటకములను సిద్ధం చేసుకుని నివేదన చేసి స్వీకరించి సాయంత్రం వరకు దేవీ భాగవత సంబంధితంగా ఉండే వృత్తాంతాలను మననం చేసుకోవాలి. మహిషాసుర మర్దిని, శుంభ నిసింభ సంహారిణి, రక్తాక్ష రక్తబీజుల సంహారిణి ఇలా అమ్మను మనం స్తోత్రం చేసుకోవాలి. తదుపరి సాయంత్రం గ్రామసీమలను
దాటి ఆలయంలో దేవతా దర్శనం చేసుకుని పాలపిట్టను దర్శించి జమ్మి వృక్షాన్ని దర్శనం చేసుకొని శమీ శమయతే పాపం శమే శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని రామాయణ భారతాలను స్మరించుకొని తిరిగి ఇంటికి రావాలి. వచ్చిన వెంటనే వెండి బంగారం అన్న పేరిట మనం ఆలయం వద్ద సేకరించి మన వెంట తెచ్చుకున్నటువంటి జమ్మి ఆకులు, సన్నగా చింత చిగురు వలె ఉండేటటువంటి ఆకులే జమ్మి ఆకులు, వాటికి ముళ్ళు ఉంటాయి. అలాగే వెండి పేరిట మనం పిలుచుకునేటటువంటి ఆ మొక్క ఆకులు ఏమిటివి అంటే అది ఆరె కొమ్మ, ఆరె చెట్టు. రూపాయి కాసంత ప్రమాణంలో ఉండేటటువంటి పెద్ద పెద్ద ఆకులు ఆరె అనే వృక్ష జాతికి చెందినవి. ఈ రెండింటిని కలిపి పెద్దలకు గుప్తంగా చాటుగా ఇవ్వాలి, ఎవరి కన్ను పడకూడదు. ఆ రెండింటినీ ఇలా మేళవించి అరచేతిలో పట్టుకోవడంతో వాటి స్పర్శ కారణంగా నరాల బలహీనతలు తొలగుతాయి. శరీరానికి ఉండేటటువంటి ఈ వణుకుడు అనేటటువంటి వ్యాధి తగ్గుతుంది. ఆయుర్వేదంలో ఈ రెండింటిని కలిపి నూరి పట్టీగా వేస్తే ఈ నరాల జబ్బులన్నీ పోతాయి అని కూడా ప్రమాణం. అలాంటి ఆకులని గుప్తంగా ఇలా పెద్దవారి చేతికి అందిస్తే వారు కూడా గుప్తంగా తీసుకొని శతమానం భవతి అని ఆశీర్వదిస్తారు. ప్రధానమైన నియమం పెదవులపైన చిరునవ్వులు రోజంతా అలాగే భద్రపరచుకోవడం, ఎవరిని నిష్ఠూరోక్తులు ఆడకపోవడం, ఎవరిని వేలెత్తి తప్పు చూపకపోవడం, కసురుకోకపోవడం, ముఖ్యంగా ఇంటిలో ఉండే ఏ మహిళని కూడా మనం పరుషోక్తి ఆడకపోవడం, ఇవి ప్రధాన నియమాలు. అన్నింటికంటే కూడా మించి జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అంశం విడిచేసిన వస్త్రాలను, తడిసిన వస్త్రాలను, మనవి కాని ఇతరులకు సంబంధించిన వస్త్రాలను విజయదశమి నాడు ధరించరాదు. చిన్నవో పెద్దవో మనవి అయిన వాటిని వీలైనంత వాటిలో కొత్త వాటిని ధరించినందువలన సంవత్సరమంతా కూడా విజయవంతంగా ఉంటుంది. గురుగారు, విజయదశమి రోజు సాయంత్రం వేళ విజయ ముహూర్తం ఉంటుందంటారు కదా, ఏమిటి ఈ ముహూర్తం యొక్క ప్రత్యేకత? విజయ ముహూర్తం అన్న శబ్దం శ్రీరామాయణం అలాగే మహాభారతంలోని విరాట పర్వం వలన లోకంలోనికి బహుళ ప్రచారంలో వచ్చి చేరిన పదంగా మనం గుర్తించవచ్చు. నిర్ణయ సింధు, ధర్మ సింధు అనే గ్రంథాలలో ఈ విజయ ముహూర్తం ప్రస్తావన ఉంది. ఈ విజయ ముహూర్తానికే అపరాజిత ముహూర్తం అని పేరు. పరాజయం లేనటువంటి కాలం ఈ ముహూర్తం. ప్రతిరోజు 3 ముహూర్తాలు ఉంటాయి. బ్రాహ్మీ ముహూర్తము, అభిజిన్ ముహూర్తము, గోధూళికా ముహూర్తం అని ఈ ముహూర్త కాలాలకు పేర్లు. సూర్యోదయం కంటే పూర్వం ఉండేటటువంటి కాలం బ్రాహ్మీ ముహూర్తం. సూర్యోదయం అయిన లగ్నం నుంచి 4వ లగ్నం అభిజిన్ ముహూర్తం. సూర్యాస్తమయం ఏ లగ్నంలో అవుతుందో అది గోధూళికా ముహూర్తం. ఈ 3 రోజు ఉండేవి కాగా ఆశ్వీజమాసం శుక్లపక్షం దశమి తిథి నాడు ప్రత్యేకమైన విజయ ముహూర్తం అపరాజిత ముహూర్తం అన్న పేరిట ప్రసిద్ధం. జ్యోతిష్శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి విజయదశమిన సాయంత్రం వేళ సూర్యాస్తమయానికి 48 నిమిషాల కంటే పూర్వం ఉజ్జాయింపుగా 5:15 నుంచి 5 గంటల 15 నిమిషాల నుంచి 5 గంటల 25 నిమిషాల మధ్య కాలానికే అపరాజిత ముహూర్తం అని పేరు. సూర్యాస్తమయం కాకూడదు, అంతకంటే 48 నిమిషాల కంటే పూర్వం. 24 నిమిషాలకు ఒక ఘడియ అని పేరు. రోజుకి 60 ఘడియలు. సూర్యాస్తమయానికి 2 ఘడియల కంటే ముందు ఉండేటటువంటి సుప్రసిద్ధమైన కాలమే అపరాజిత ముహూర్తం. ఈ సమయంలో ఏ సంకల్పం మన మనసులో కదులుతుందో ఆ సంకల్పం యథాతథంగా తథాస్తు అని దేవతల ఆశీర్వచనంతో సాకారం చెందుతుంది. అపరాజిత ముహూర్త సమయంలో అర్జునుడు అపారమైనటువంటి కౌరవ సైన్యం ఒకవైపు, తాను ఒక్కడే ఒకవైపు. సారథి కూడా ఎవరు? ఉత్త రాకుమారుడు.
ఉత్తరాకుమారుడు, పిరికి. అతడు రథాన్ని నడిపే శక్తి కూడా లేనటువంటి వాడు. అలాంటి సారథిని పెట్టుకొని యుద్ధంలో విజయం సాధించాడు. అపరాజిత ముహూర్తం. కౌరవుల వైపు సావే లేనటువంటి భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, కొద్దిపాటి వరకు కర్ణుడు, ఇలాంటి వారంతా ఉండగా వారందరినీ ఒక్క బాణంతో సమ్మోహనాస్త్రంతో గెలిచాడు. కాబట్టి అపరాజిత ముహూర్తం. అపరాజిత ముహూర్త సమయంలోనే శ్రీరాముడు రావణుని పైన విజయయాత్రకు సంకల్పం చేశాడు అని శ్రీరామాయణం బోధిస్తుంది. కనుకనే అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శినః అనే ఈ శ్లోకం ఇలా లోకంలో ప్రసిద్ధి పొందింది. సూర్యాస్తమయానికి 48 నిమిషాల కంటే ముందు ఉన్న సమయం అపరాజిత ముహూర్తం. ఈ సమయంలో సంకల్పం చెయ్యాలి. ఏవైనా దుర్వ్యసనాలు అలవాటు ఉన్నటువంటి ఎడల ఆ వ్యసనాల బారిన ఇక నేను వదిలిపెట్టదలుచుకున్నాను, ఈ మాటకు నేను కట్టుబడి ఉంటాను అంటూ సంకల్పం చెయ్యాలి. నాలో ఉండే 6 శత్రువులు కామక్రోధాదులు విడిచిపెట్టదలుచుకున్నాను, సంకల్పం చెయ్యాలి. ఎవరిని కూడా నేను ద్వేషించను, ఎవరి మీద నాకు కోపం రాదు, సంకల్పం చెయ్యాలి. ఎంత ఉంటే అంత సంతృప్తి నాకు కావాలి, నేను తృప్తి పడే లక్షణాన్ని అలవర్చుకోదలిచాను, సంతృప్తి ఇది కావాలి. ఇలాంటి సంకల్పం చేసే సమయమే అపరాజిత ముహూర్తం. సూర్యాస్తమయానికి 48 నిమిషాల కంటే ముందు. గురుగారు, విజయదశమి రోజున ఏ కొత్త పనులు ప్రారంభించినా విజయం సంప్రాప్తిస్తుందని అంటారు, నిజమేనా? నిజమే అనుకుంటే నిజం, ఏమో అనుకుంటే ఏమో. సందేహం మనలో ఉంటే ఏ ముహూర్తం కూడా విజయాన్ని అందించదు. మనలో సంకల్ప శక్తి ఉండాలి, మన పైన మనకు నమ్మకం ఉండాలి. నేను ఈ పని చేయగలుగుతానో లేదో, జీవితంలో ఆ పని పూర్తి కాదు. నేనే ఈ పని పూర్తి చేస్తాను, ఇది విపరీతమైన అహంకారం. నేను ఈ పని పూర్తి చేస్తాను, ఇది ఆత్మాభిమానం. ఇది విజయానికి సూత్రం. నేను చెయ్యగలను అనుకోవడం విజయానికి సూత్రం. నేను మాత్రమే చేయగలను అహంకారానికి పరాకాష్ట. నేను చేస్తానో లేదో అనుమానానికి బీజావాపనం, అంకురారోపణం. విజయదశమి ఈ సందర్భంలో ప్రత్యేకంగా మనలో కలిగే సంకల్పం విశ్వాసానికి అనుకూలంగా ఉంటుంది. విజయదశమి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరంలో ఎలాగైనా నేను ఇల్లు కొనదలుచుకున్నాను, కొంటాను, ఇలాంటి సంకల్పంతో విశ్వాసంతో ప్రయత్నం చేస్తే ఏదైనా రుణం లభిస్తుంది. ఉన్న వనరులకు సరిపడిన ప్రధానంగా ఒక గృహం కనిపిస్తుంది, 10 మంది సహాయం చేస్తారు, గృహప్రవేశం పూర్తి అవుతుంది. వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, విదేశీ నివాసాలు కావచ్చు, ప్రయాణాలు కావచ్చు, బంధువుల ఎడల మనకు ఉండేటటువంటి అనుబంధాలు కావచ్చు, సమస్త విషయాలలో కూడా విశ్వాసం ప్రధానం. విశ్వాసం ఉన్న చోట మంచినీరు కూడా అమృతంగా మారితే, విశ్వాసం లేని చోట అమృతం కూడా విషప్రాయమై ప్రమాదానికి హేతు అవుతుంది. తాడు పాము అనే ఉద్దేశ్యంగా మనం గమనించినట్లయితే విశ్వాసం ప్రధానం. కనుక విజయదశమిని విశ్వాసంతో విజయవంతంగా మార్చుకోవాలి, అది మనలో ఉంది. ఈ శక్తి రూపం కనుకనే అమ్మను శ్రవణ నక్షత్ర చంద్ర రూపంలో విశ్వాసానికి ప్రతీకాత్మకంగా రాజరాజేశ్వరిగా, సిద్ధధాత్రిగా, త్రైలోక్య మోహన చక్రస్వామినిగా మనమంతా పూజ చేస్తూ ఉంటాం. సిద్ధింపజేసేటటువంటి శక్తి కలది కనుకనే సిద్ధధాత్రి, కనుకనే రాజయోగ్యతను అందించేటటువంటి రాజరాజేశ్వరి. విజయదశమి విశ్వాసంతో సంకల్పాలను సిద్ధింపజేసుకుందాం. గురుగారు, విజయదశమి రోజున జమ్మి చెట్టును ఆరాధన చేస్తారు. ఎందుకు విజయదశమి రోజునే జమ్మి చెట్టును పూజిస్తారు? పూర్వం బ్రహ్మదేవుడు సృష్టి క్రమాన్ని అనుసరించి అనేక వృక్షములను, ఓషధులను సృష్టించేటటువంటి క్రమంలో జమ్మి చెట్టుకు కూడా రూపకల్పన చేశాడు. అయితే ఈ జమ్మి చెట్టుకు అగ్నివృక్షం అనే పేరు ఉంది.
పూర్వం దేవతలంతా కూడా అగ్నిహోత్రుడికి ఒక సోదరుడు, అతడి పేరు సుదర్శనుడు. తమ యొక్క ఆహుతులను అగ్నిహోత్రుడి ద్వారా తాము స్వీకరించడంతో తనలో పెరిగిపోయిన ఈ అగ్నితత్వాన్ని జమ్మి శమీ వృక్షంలో నిక్షిప్తం చేశాడా అగ్నిహోత్రుడు. బ్రహ్మదేవుడు ఈ అగ్నిహోత్రాన్ని సమానంగా ఉండేటటువంటి జమ్మి చెట్టును అలా సృష్టించడంతో తన ధర్మాన్ని అనుసరించి పుట్టిన వెంటనే బ్రహ్మదేవుడిని కూడా కాల్చేంత వేగంతో దగ్ధ రూపంలో ప్రకాశించగా అగ్నిహోత్రుడు నియంత్రించాడు. ఆ నియంత్రించిన రూపమే జమ్మి చెట్టు. ఇలా వచ్చిన ఈ జమ్మి కొమ్మ, జమ్మి చెట్టు అగ్నిహోత్ర స్వరూపం కనుక మనలో ఉండే విజయకాంక్ష, ఆత్మవిశ్వాసం అహంకారంగా మారకూడదు. సూర్యాస్తమయ వేళలో జమ్మి చెట్టును చూడగానే మనలో కొంత భయం, గగుర్పాటు, ఎరుక అంటాం దాన్ని, అలాంటి జ్ఞానం ఒకటి ఆవిష్కృతమవుతుంది. పాండవులు తమ ఆయుధాలను ఒక వస్త్రంలో మూటగా కట్టి జమ్మి కొమ్మకు బంధించిన అనంతరం చెట్టు పైనుంచి దిగి వచ్చిన తర్వాత ఈ పైన మా మాతృదేవత కళేవరాన్ని మేము బంధించి ఉంచాము, ఎవరూ ఇటువైపు రాకూడదు అంటూ పెద్ద గొంతుకతో ప్రకటిస్తాడు. మాతృదేవత ధర్మరాజు ఆడిన ఒక అబద్ధాలలో ఒకటి అని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. జమ్మి కొమ్మను దశమి నాడు చూడాలి, విజయం పొందగలుగుతాం. కనుకనే అర్జునుడు తాను స్వయంగా జమ్మి వృక్షాన్ని అధిరోహించకుండా ఉత్తర కుమారుని చేత అధిరోహింపజేసి ఆయుధములను నేలకు దించి తాను చేతబుచ్చుకొని అప్పుడు అతడు కిరీటి అయి గాంధీవి అయి కౌరవులపైన విజయం సాధించాడు. మనలో ఉండేటటువంటి శత్రువులపైన మనం విజయం సాధించాలి అంటే విజయదశమి నాడు సాయంత్రం వేళ జమ్మి చెట్టును చూడాలి. జమ్మి చెట్టును ఇండ్లలో పెంచుకొనకూడదు. అడవులలో, వ్యవసాయ క్షేత్రాలలో, ఉద్యానవనాలలో, గృహ ప్రాంగణానికి దూరంలో ఈ మొక్కని నాటి పెంచి పెద్ద చెయ్యాలి. ఎక్కడ జమ్మి చెట్టు ఉంటుందో ఆ చెట్టుకు 25 ధనుముల రూపంలో వృత్తాకారంలో నేలకు అత్యంత సమీపంగా పైభాగంలోనే నీటి వనరుల జాడలు ఉంటాయి అని జలార్గళ శాస్త్రం, నీటి జాడలు చెప్పేటటువంటి ప్రాచీన శాస్త్రం తెలియజేస్తుంది. మహిళలకు సంబంధించిన మాసిక నియమాలలో వచ్చేటటువంటి అనేక దోషాలను తొలగించేటటువంటి శక్తి ఆయుర్వేద రూపంలో ఈ జమ్మి చెట్టుకు ఉంది. కనుక అనేక సందర్భాలలో ఈ జమ్మి, బెరడు, ఆకు, మొక్క, వేరు వీటి ప్రస్తావన ఆయుర్వేదంలో కూడా చెప్పబడి ఉంది. అనేక ధర్మాలలో కూడా విశేషంగా వినియోగిస్తారు. కనుకనే ఈ వృక్షాన్ని ప్రదోష సమయంలో దర్శనం చేసుకోవాలి. శమీ శమయతే పాపం. పాపం అంటే మనలో ఉన్నటువంటి బెరుకుతనం, అబద్ధం, మోసం, దొంగతనం, అసత్యం, అనర్థ భాషణం, ఇలాంటి వాటన్నింటికే పాపము అని పేరు. ఇవి తొలగించేటటువంటి శక్తి జమ్మి కొమ్మకు ఉంది. అందునిమిత్తమే దసరా విజయదశమి సాయంత్రం వేళ జమ్మి కొమ్మను దర్శనం చేసుకోవడం, ఆకులను సేకరించి పెద్దలకు బంగారం రూపంలో అందించి వారి ఆశీర్వచనాలు స్వీకరించడం. అరుదుగా అద్భుతమైన వాటినే మనం బంగారం అని పిలుస్తాం కదా, ఇది అర్థం. గురుగారు, విజయదశమి రోజున సీమోల్లంఘనం అలాగే పాలపిట్ట దర్శనం చేస్తారు కదా, ఇలా చేయటంలో నేపథ్యం ఏమిటి? శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి నగర ప్రవేశం చెయ్యరాదు, అరణ్యవాసం అతడి విధి. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులను నలుదిక్కులా పంపించాలి. పంపించడం లేదే. లక్ష్మణుడు రామునకు బదులుగా తాను కిష్కింధకు వెళ్ళి తారను చూచి తూలనాడి శపించి ఆగ్రహం ప్రదర్శించగా సుగ్రీవుడు దిగి వచ్చాడు, రామకార్యం నిర్వర్తించాడు. సీమ అంటే సరిహద్దులు అని అర్థం. సీమోల్లంఘనం, గ్రామానికి ఏ ప్రాంతంలో మనం ఉంటామో ఆ ప్రాంత సరిహద్దులు, సీమలను దాటి అడవులలో సంచారం చేయడం.
శ్రీరామాయణంలో శకున శాస్త్రానికి సంబంధించి అనేక పక్షులను చూచే సందర్భాలు వర్ణింపబడి ఉన్నాయి. పాలపిట్ట దర్శనం విజయానికి సూచన. సీమోల్లంఘనం చేసి ధనుర్ధారిగా మనకు మనమే భావన చేస్తూ చేతిలో వరి కంకి, జొన్న కంకి, బెత్తంబలె పుచ్చుకోవడం, వెదురు కర్ర చేతిలో బెత్తంబలె పుచ్చుకోవడం, శత్రువులపైన విజయం సాధించేటటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం. పెరిగిన ఆత్మవిశ్వాసం నా అంతవారు ఎవరూ లేరే అన్నట్లుగా పెరగకుండా ఆ నియంత్రణ శక్తి కోసమే మనం జమ్మి వృక్షాన్ని చూడడం. తదుపరి ఆత్మవిశ్వాసానికి ఫలంగా మనోబలం పెంచుకునే విధంగా విజయానికి సూచనగా పాలపిట్ట అడవులలో మాత్రమే కనిపిస్తుంది. దర్శనం చేసుకుంటే క్షేమం కలుగుతుంది. ఇలా భారత రామాయణ గ్రంథాల ఆధారంగా శకున శాస్త్ర నియమాలకు సూచనగా పక్షిని దర్శనం చేసుకున్న అనంతరం ఇంటికి వచ్చి పెద్దలకు నమస్కరించడం. విజయం సాధించాలి అనేటటువంటి ఈ కోరిక భౌతికమైన విషయాలపైన కాకుండా లోన ఉండేటటువంటి అంతర్గత శత్రువులను జయించే విధంగా మార్చుకోవాలి. ఇందుకోసమే సీమోల్లంఘనం, ఇందుకోసమే పాలపిట్ట దర్శనం. గురుగారు, ఈ విజయదశమి రోజున మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.